వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం ఏదో ఒక విశేషం ఉండే ఉంటుంది. ప్రతి ఒక్కటి చాలా విశేషమైన రోజులు. అప్పుడు ఎలా అసలు పూజను చేసుకోవాలి, దీపాలు ఎలా వెలిగించాలి, శివాలయానికి ఎలా వెళ్ళాలి, ప్రదక్షిణ ఎలా చేయాలి, ఇవన్నీ మాకు చెబుతూ వచ్చారు. ఇందులో భాగంగా ఇక అప్పుడే కార్తీక మాసం అయిపోతుందా అని అనిపించింది. 4వ సోమవారం 25వ తారీఖున 4 కార్తీక సోమవారం. ఆ రోజున ప్రత్యేకించి ఏమన్నా పూజా విధానం అంటూ ఉందా? ఎలా చేసుకోవాలి పూజ? దీపాలు ఏమన్నా ఆ రోజు వెలిగించాలా? అసలు పూర్తిగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు 4వ సోమవారం ఎలా పాటించాలి? కార్తీక సోమవారం ఇక చివరి దశకు వచ్చేసింది అన్నట్టుగా. ఇక 4వ సోమవారం అతి దగ్గరలో ఉండిపోయింది. అంటే ఇన్నాళ్ళ వరకు కూడా పరమేశ్వరుని ఆరాధనలో తరించిపోయినటువంటి భక్తజనానికి అయ్యో ఇంత తొందరగా ఈ కార్తీక మాసం అయిపోతుంది, ఇక మిగిలింది ఒక్క సోమవారమే కదా అని చెప్పి ఇంకా అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ యొక్క కార్తీక సోమవారాన్ని జరుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందికి మహిళలకి కూడా అనేక రకాలుగా అడ్డంకులు వచ్చిన వాళ్ళు, మైల వచ్చిన వాళ్ళు, కార్తీక మాసంలో సరిగ్గా ఆచరించలేకపోయామే, ఈశ్వరుని ఆరాధన చేయలేకపోయామే అని బాధపడేటువంటి వాళ్ళు, ఇక ఇంకా ఎన్నో రకాలు చెప్పినా ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందాలనే తపన ఉండి ఇంకా చేస్తే బాగుండు అనుకునేటువంటి వాళ్ళకి ఇక ఈ కార్తీక ఆఖరి సోమవారం చాలా పర్వదినంగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఇక దశమి తిథి, ఆ రోజున కృష్ణ దశమి తిథి, పైగా రవి నక్షత్రమైనటువంటి ఉత్తర నక్షత్రం ఉన్నటువంటి రోజు సోమవారం అవ్వడం అంటే రవిచంద్రుల సమాగమం. సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు. ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము ఈ యొక్క ఉత్తర నక్షత్రం అంటే రవికి సంబంధించింది. దశమి తిథి విజయానికి సంబంధించింది. కాబట్టి ఏ సంకల్పంతోనైతే ఈ ఈశ్వరుని ఆరాధన ఆ 4వ సోమవారం రోజున చేస్తారో అటువంటి వాళ్ళకి ఆ సంకల్పంలో విజయం లభిస్తుంది. విజయాన్ని పొందాలి, ఈశ్వరానుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు కనీసం ఈ ఆఖరి ఇప్పటి వరకు ఈశ్వరుని దేవాలయం చూడలేదు అనుకునే వాళ్ళు కూడా ఈ కార్తీక సోమవారం ఆఖరి సోమవారం 25వ తారీఖు రోజున వచ్చేటువంటి సోమవారం రోజున చక్కగా ఎవరైతే ఈ ఈశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుందమ్మా. ఎందుకంటే శివానుగ్రహం అనేటువంటిది అతి దుర్లభమైనది ఏమీ కాదు. ప్రతి సామాన్య మానవుడు అనగా ఎరుకల వాడైనటువంటి తిన్నడు కూడా శివానుగ్రహాన్ని పొంది కైలాసం ముక్తి పొందాడు. కాబట్టి ఈ ఈశ్వరానుగ్రహం పొందడానికి కులమత విచక్షణ అంటూ లేదు. ఇతర మతాల వాళ్ళు కూడా ఈశ్వరుని ఆరాధించి పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ రోజున ఎలా చేయాలండి పూజ? ఒక చిన్న సందేహం అండి. కొంతమంది ఇప్పుడు ఆ రోజున ఉపవాసం ఉందాం అనుకున్నప్పుడు ఉదయం పూట వెళ్ళి దీపం వెలిగించేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. కొంతమంది లేదు, పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంత్రం వెళ్ళి దీపం వెలిగిస్తారు. ఏది సరైన పద్ధతి? అలా ఉందా? మనకు శాస్త్రం ప్రకారం చెప్పబడి ఉన్నది ఏంటంటే ఉషః కాలము సంధ్యాకాలంలో ఖచ్చితంగా ఆ ఇంట్లో దీపారాధన చేయాల్సింది. కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో మనం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఉదయం 4 to 5 మధ్యలో శివ పరివారం పటానికి చక్కగా పూలమాల వేసి అవకాశం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. అన్ని రకాల ద్రవ్యాలతో, ఎన్ని రకాల రసాలు దొరికితే అన్ని రకాల పళ్ళ రసాలతో ఆ రోజున అభిషేకం 4వ సోమవారం అత్యంత వైభవోపేతంగా చేసుకోవచ్చు. ఆ విధంగా అష్టదళ పద్మం వేసి శివలింగం పెట్టిన తర్వాత 3 తమలపాకులు పెట్టి ఆ 3 తమలపాకుల మీదుగా ఆ 3 తమలపాకులో పసుపు కుంకుమ పుష్పములు జల్లి, పుష్ప రెక్కలు లేదా పుష్పములు జల్లి అప్పుడు శివలింగం పెట్టి ఆ శివలింగానికి కనుక అభిషేకం చేయించిన తర్వాత, లేదా అభిషేకం చేసుకోలేని వాళ్ళు ఆ శివ చిత్రపటానికి నమస్కారం చేసుకొని ముందుగా గణపతి ఆరాధన చేసుకోవాలి. గణపతిని అన్ని వేళలా ఏ పని చేసినా నమస్కారం చేసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని శివానుగ్రహం కోసం శివ సహస్రనామ పారాయణం అనేటువంటిది చేయండి. శివ సహస్రనామ పారాయణం. ఈ శివ సహస్రనామ పారాయణం చేసిన తర్వాత ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం లేని వాళ్ళు అనగా శరీర సహకరించిన వాళ్ళు భోజన పదార్థాలు తీసుకొని అనగా సాయంత్రం 5 గంటలకల్లా మళ్ళీ
కాలకృత్యాదులు తీర్చుకోవాలి, స్నానం ఆచరించాలి. ఈ 5 గంటలకి భోజనానికి, 5 గంటల సమయానికి భోజనానికి మధ్య 4 గంటల వ్యవధి ఉండాలి. అంటే తీసుకున్న ఆహారం పచనం అయిపోవాలి, జీర్ణక్రియకి వెళ్ళిపోవాలి. ఆ 5 గంటలకు స్నానం ఆచరించి సంధ్యా సమయం ఎంత, 6 గంటల 14 నిమిషాలు ఎంతో ఉంటుంది సూర్యాస్తమయం. ఆ సూర్యాస్తమయానికల్లా దేవాలయానికి చేరుకొని ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత శివాలయంలో మారేడు దళాలతో కానీ, శంకు పుష్పాలతో కానీ, గన్నేరు పుష్పాలతో కానీ, నందివర్ధన పుష్పాలతో కానీ, చామంతి పుష్పాలతో కానీ, ఇలా ఏవైనా కానీ సకలమైనటువంటి పుష్పాలతో, పూజకి పనికొచ్చే పుష్పాలతో స్వామివారికి అర్చన జరిపించినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. ఆ రోజున ఆ విధంగా చేయాలి. ఇక ముఖ్యంగా శివాలయానికి ఉదయము సాయంత్రం వెళ్ళవచ్చునమ్మా. కాబట్టి ఆ రోజున శివాలయం చుట్టూ శివ ప్రదక్షిణ చేయాలి. ఈ శివ ప్రదక్షిణ సందర్భంగా మనం ఇదే సుమన్ టీవీలో శివాలయ ప్రదక్షిణ ఏ విధంగా చెయ్యాలనేటువంటిది మనం వీడియో చేసి ఉన్నాం. ఆ వీడియోని వీలైతే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చే ప్రయత్నం చేద్దామమ్మా. అది లింక్ అది క్లిక్ చేయగానే ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ వీడియో చూస్తుంటారు కదా, కింద ఆ శివాలయ ప్రదక్షిణ ఇలా చేయాలి లేదా ఎలా చేయాలనేటువంటి యొక్క నియమం ఉంటుంది. ఆ క్యాప్షన్ ని మీరు క్లిక్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూస్తారు. ఆ వీడియో చూసిన విధంగా శివాలయ ప్రదక్షిణ చేస్తే, ఒక ప్రదక్షిణ చేస్తే అలా 10,000 పర్యాయాలు శివ ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ శివ ప్రదక్షిణని ఖచ్చితంగా తక్కువలో తక్కువ కాకుండా 9 ప్రదక్షిణలు చేయాలి. లేదు ఇంకా శక్తి ఉంది 41 చేయండి, 108 చేయండి. 108 ఇంటూ 10,000 అంటే ఎంతమ్మా? 10 కోట్లు. అసలు ఊహించలేము. కాబట్టి అటువంటి ప్రదక్షిణలు మనం శివ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వల్ల కలుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి, తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. ఇక ఈ కార్తీక మాసంలో మిగిలి ఉన్నటువంటి ఆఖరి సోమవారం తర్వాత కార్తీక బహుళ త్రయోదశి రోజున వచ్చేటువంటి చతుర్దశి సమాగమంలో వచ్చేటువంటి మాస శివరాత్రి. ఇక తర్వాత వచ్చే అమావాస్య కూడా చాలా ప్రభావవంతమైనది. ఆదివారము అమావాస్య కలిసి వచ్చింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఆదివారం అమావాస్య సందర్భంగా జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1,500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా అమావాస్య రోజున కూడా ఈశ్వరుని ఆరాధన చేయవచ్చు. అత్యద్భుతమైనటువంటి రోజులు ఈ కార్తీక మాసం అంతా వచ్చి ఉన్నాయి. ఇప్పుడు సోమవారం రోజు సాయంత్రం ఉపవాసం విరమిస్తారు కదండి, అప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన ఆహారం అంటే ఏదైనా నియమం ఉందా? ఉపవాసాన్ని విరమించేటప్పుడు ఒకసారి శివాలయంలో అర్చన జరిపించుకున్న తర్వాత చంద్రుడికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి అభ్యాగతులకు ఎవరికైనా భోజన పదార్థాలు అందించి తాను భోజనం చేయవచ్చు. అన్నం అవి తినవచ్చు. ఉపవాసాన్ని విరమించేటప్పుడు లేదు, పూర్తిగా నక్తవ్రతాన్ని ఆచరించాలనుకునే వాళ్ళు ఆ రోజు ఈశ్వరునికి పెట్టినటువంటి నైవేద్యాన్ని భోజించవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే ఈ సూర్యాస్తమయ సమయంలో ఎవరైతే ఈశ్వరుడికి అన్నాభిషేకము జరుపుతారో ఆ అన్నాభిషేకం జరిపినటువంటి పదార్థాన్ని పడవేయకుండా కుటుంబ సభ్యులందరూ కూడా భోజనంగా స్వీకరించవచ్చు. తప్పు లేదమ్మా. అన్నాభిషేకం సర్వదా శ్రేష్టకరం. ఇంట్లోనే చేసుకోవచ్చు. అలా అన్నాభిషేకం చేస్తున్నప్పుడు ఏం పఠించాలి? శివనామాన్ని పఠిస్తూ అన్నాభిషేకం అంటే ప్రెషర్ కుక్కర్లో అయితే ముద్దగా అవుతుంది, గంజి వార్చినట్లయితే మల్లెపూలలాగా పొడి పొడిగా అవుతుంది. చల్లారిన తర్వాత ఆ విధంగా చేతులతో తీసుకొని ఇలా భస్మాన్ని ఏ విధంగానైతే అభిషేకం ఇలా చేస్తామో ఆ స్వామి వారిని కూడా ఇలా అభిషేకం చేస్తుంటే ఆ శివలింగం మీద పడుతున్నప్పుడు సందర్భంలో శివ 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 అనుకుంటూ చేయాలి. ఈ విధంగా శివాభిషేకము ఈ విధంగా చేయడం వల్ల ఈశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కలియుగే అన్నగత ప్రాణః అంటే మానవుడి జీవితం అంతా కూడా అన్నం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి నా జీవానికి, నా యొక్క జీవితానికి ఆధారభూతమైనటువంటి అన్నాన్నే నీకు సమర్పిస్తున్నాం. ఎందుకంటే అంత మూఢభక్తి ఇప్పుడు ఎవరికి లేదుగా. పూర్వకాలంలో విన్నాం, శరీరాన్ని త్యాగం చేసి శిరస్సునే త్యాగం చేశారు విక్రమాదిత్యుడు అని చెప్పి. అటువంటిది కానీ అటువంటి త్యాగం మనం చేయలేమమ్మా. అటువంటి త్యాగం చేయలేనప్పుడు దానితో సమానమైనటువంటిది ఏంటి? కలియుగే అన్నగత ప్రాణః. ఆ అన్నాన్ని అనగా భావన చేస్తూ నా ప్రాణాన్ని నీకు సమర్పిస్తున్నాను మహానుభావ, స్వీకరించు, నన్ను అనుగ్రహించు అని చెబుతూ ఆ శివాభిషేకం గనక ఆ అన్నముతో గనక చేసినట్లయితే
ఆ ఈశ్వరుడు సర్వదా సంతోషిస్తాడు. మనల్ని కంటికి రెప్పలాగు ఆ యొక్క శివానుగ్రహం మనం వెంటాడుతుంది. కాబట్టి మనకు అపకారం చేయాల్సినటువంటి వ్యక్తికి కూడా ఆ శివానుగ్రహ ప్రభావం వల్ల ఆ అపకారం తొలగిపోతుంది అని అంటే కేవలం వ్యక్తే కాదమ్మా, మనల్ని జాతకరీత్యా మన జీవితంలో ఎదురయ్యేటువంటి దుర్ఘటనలు కూడా ఆ దుర్ఘటనలో శివానుగ్రహం చేరడం చేత అవి దుర్ఘటనలు దూరం అయిపోతాయి. కాబట్టి అటువంటి జాతకంలో ఉండే దోషాన్ని కూడా తొలగించుకుపోయేటువంటి శివానుగ్రహాన్ని ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ కూడా సర్వదా శుభముగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.